గురుభ్యో నమః. హిందూ మిత్రులందరికీ నమస్కారం. ప్రతిరోజు కూడా మనం సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మీకు నీటి పంచాంగం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదటిసారి సిగ్మా స్పిరిచువల్ సేవ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈరోజు అనగా మార్చి 22వ తారీఖు 2026 ఆదివారం పంచాంగం తెలుసుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 6:03 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:05 అవుతుంది. తిది రాత్రి 12:05 వరకు శుద్ధ చవితి ఉంటుంది. తదుపరి పంచమి జొరబడుతుంది. నక్షత్రం రాత్రి 1:30 వరకు భరణి ఉంటుంది. ఆ తదుపరి కృత్తిక నక్షత్రం రావడం జరుగుతుంది. యోగము సాయంత్రం 6:19 వరకు వైద్యుతి ఉంటుంది. ఆ తదుపరి విష్కమ్మం వస్తుంది. కరణము మధ్యాహ్నం 1:10 వరకు వణిజి ఉంటుంది. ఆ తదుపరి రాత్రి 12:05 వరకు భద్ర ఉంటుంది. ఆ తర్వాత భవ రావడం జరుగుతుంది. శుభ సమయము ఉదయం 7:04 నుండి 10:04 వరకు ఉంటుంది. మరలా ఉదయం 11:04 నుండి 11:58 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:04 నుండి 4:28 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:29 నుండి 5:17 వరకు ఉంటుంది. వర్షము రాత్రి 11:57 నుండి 1:28 వరకు ఉంటుంది. అమృత గడియలు అద్భుతమైన అమృత గడియలు. ఒక మంచి పనుల మీద స్టార్ట్ చేయడానికి అమృత గడియలు అనేది చాలా అద్భుతం. సో ఈ సమయంలో మీరు స్టార్ట్ చేయవచ్చు. ఇది రాత్రి 8:59 నుండి 10:29 వరకు ఉంటుంది. ఇది నేటి పంచాంగం. దీంతో పాటు ఈరోజు ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం. ఈరోజు జన్మించిన మహనీయులు ఎవరో తెలుసుకుందాం. 1828 సంవత్సరంలోని అమరావతి శేషయ్య శాస్త్రి గారు ఎండోమెంట్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు. వారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎన్నో సేవలు అందించారు. అదేవిధంగా 1868 సంవత్సరంలో అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లిగన్ గారు జన్మించడం జరిగింది. అదేవిధంగా 1900 సంవత్సరంలో యజ్ఞ నారాయణ శాస్త్రి గారు జన్మించారు. వీరు ప్రముఖ తెలుగు రచయిత, కవి, అదేవిధంగా శతావధానులు కూడా. 1920 సంవత్సరంలో కట్సుకో నరహరి జన్మించారు. సో నరహషి జపాన్ దేశానికి చెందిన భూ రసాయన శాస్త్రవేత్త. ఈయన 2007 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. 1907 సంవత్సరంలో టేకుమల్ల కామేశ్వరరావు గారు జన్మించారు. ఈయన ప్రముఖ విమర్శకుడు. జానపద వాన్మయంలోనూ కూడా జానపద వాన్మయంలోనూ బాల వాన్మయంలోనూ ఎక్కువగా కృషి చేశారు. పాత పాటలు, జోల పాటలు సేకరించి ప్రచురించడం జరిగింది. 1945 సంవత్సరంలో షీలా రవిచంద్రన్ గారు జన్మించారు. ఈయన కేరళకు చెందిన ప్రముఖ నటి. ఈమె నటి, అదేవిధంగా దర్శకురాలు, ప్రముఖ రచయిత్రి. ఎన్నో గ్రంథాలు రాయడం జరిగింది. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా వీరు నటించారు. 1947 సంవత్సరంలో యడ్మ కృష్ణారెడ్డి గారు జన్మించారు. ఈయన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. గతంలో 2020 సంవత్సరంలో వీరు చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుని మనము ప్రపంచ జల దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ప్రతిరోజు కావాలి అనుకుంటే పంచాంగము, ప్రముఖుల జననాలు, అదేవిధంగా నీటి ప్రత్యేకతలు, పండుగలు కూడా కావాలి అనుకుంటే సిగ్మా స్పిరిచువల్ సేవని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి, దీన్ని లైక్ చేయండి, దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.